సముద్రాల కింద ఏముంది ఫ్రెండ్స్, మీ ముందు రెండు చిత్రాలు ఉన్నాయి. ఒక చిత్రంలో 1957 నుండి ఇప్పటి వరకు 93 కాంతి సంవత్సరాల దూరం వరకు ప్రయాణించిన అంతరిక్షం. మరోవైపు నేటికి మనం భూమిపైన ఉండి కూడా దాని యొక్క లోతుని కూడా తెలుసుకోలేని మహాసముద్రం. 225 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్ గురించి తెలిసినంత మనకు మన భూమిపై ఉన్న సముద్రపు లోతు మరియు సముద్రపు అడుగున ఏముందో తెలియదు. ఇప్పటి వరకు పూర్తి సముద్రంలోని 5% భాగం గురించి మాత్రమే మనం తెలుసుకోగలిగాం. ఈ రోజు మనం సూర్యుడి దగ్గరి వరకు వెళ్ళగలుగుతున్నాం, కానీ సముద్రంలోని సగం దూరం వరకు కూడా ఎందుకని వెళ్ళలేకపోతున్నాం? ఇలాంటి ప్రశ్నలు సముద్రాన్ని గొప్ప రహస్యంగా మారుస్తున్నాయి. సముద్రాల ప్రపంచంలో మనం చేరుకోలేని ఏ రహస్యాలు దాగి ఉన్నాయి? సముద్రాలు ఎంత లోతు వరకు ఉంటాయి? అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, అసలు సముద్రాల కింద ఏముంది? రండి, మరింత తెలుసుకోవడానికి సముద్రాల లోతులోకి ప్రయాణం చేద్దాం. ప్రయాణం చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, అక్కర్లేదు, నా కళ్ళలోకి చూడు, నా చేయి పట్టుకో. నీళ్లు, బ్రిడ్జ్, రోడ్ ఏవి వద్దు, నా కళ్ళలోకి మాత్రమే చూడు. కాబట్టి వీడియో అద్భుతంగా ఉండబోతుంది. వీడియో పూర్తయ్యేలోపు మీరు ఒక్కటే అంటారు, నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అతి లోతైన సముద్రమైనటువంటి పెసిఫిక్ ఓషియన్ లోకి వెళ్ళడానికి మనం మన ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాం. సముద్రం యొక్క ఉపరితలం నుండి 40 మీటర్ల లోతు వరకు స్కూబా డైవర్స్ లకు వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. ఆ తర్వాత 100 మీటర్ల వరకు డీప్ సీ డైవర్స్ లకు వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. కానీ ఆ లోతులో వాటర్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. మనం జాగ్రత్తగా ఉండకపోతే మన శరీరం యొక్క ఇతర భాగాలు గాయాల పాలవ్వచ్చు. కానీ ఈ 100 మీటర్ల లోతుని దాటి హర్బర్ట్ నిచ్ 214 మీటర్ల లోతు వరకు ఒక్క ప్రయత్నంలోనే డైవ్ చేసి వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. మనం ఇంకా కిందికి వెళితే 332 మీటర్ల వరకు స్కూబా డైవింగ్ రికార్డు ఉంది. ఈజిప్ట్ కి చెందిన అహ్మద్ గబర్ ఈ రికార్డ్ ని సృష్టించారు. అక్కడి నుండి ఇంకో 120 మీటర్లు కిందికి వెళితే, అంటే 450 మీటర్ల లోతు వరకు వెళితే న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కూడా మునిగిపోతుంది. ఉపరితలం పై నుండి 500 మీటర్ల లోతులో మనకు బ్లూ వేల్ చూడడానికి కనిపిస్తుంది. ఒక్క బ్లూ వేల్ 33 ఏనుగులతో సమానం. అంటే ఒక్క బ్లూ వేల్ సుమారు 130 నుండి 150 టన్నులు ఉంటుంది. అలాగే మనం కిందికి వెళుతున్న కొద్దీ మన మీద నీళ్ల యొక్క ప్రెషర్ పెరుగుతూ పోతుంది. దానివల్ల సముద్రంలో ఇంకా లోతుకి వెళ్ళడం కష్టం అవుతుంది. మనం లోతుకి వెళుతున్న కొద్దీ నీళ్ల యొక్క ప్రెషర్ ఎంతగా పెరిగిపోతుందంటే అంత లోతుకి బ్లూ వేల్ కూడా వెళ్ళలేదు. అంతేకాదు, ఈ 500 మీటర్ల లోతుని దాటి అమెరికన్ సీ వుల్ఫ్ సబ్మెరైన్ కూడా వెళ్ళలేదు. దీని తర్వాత 535 మీటర్ల లోతులో ఎంపరర్ పెంగ్విన్స్ లు ఒక్క శ్వాసలోనే 20 నిమిషాల వరకు ఈ లోతులో డైవ్ చేయగలవు. పెంగ్విన్స్ యొక్క బొక్కలు ఈ ప్రెషర్ ని తట్టుకొని 500 మీటర్ల లోతు దాటి డైవ్ చేయగలవు. దీని తర్వాత 830 మీటర్ల లోతులో మన ప్రపంచంలోనే టాలెస్ట్ బిల్డింగ్ అయినటువంటి బుర్జ్ ఖలీఫా కూడా మునిగిపోతుంది. దీని తర్వాత 1000 మీటర్ల లోతు వరకు వెళితే స్కేరీ జోన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చీకటి ప్రపంచంలోకి ప్రవేశించబోతున్నాం. ఆ ప్రదేశంలో లైట్ కూడా ఉండదు. మొత్తం చిమ్మ చీకటి అలుముకొని ఉంటుంది. సరిగ్గా ఇక్కడే స్క్విడ్ జాయింట్స్, క్రిల్, జెల్లీ ఫిషెస్ వంటివి ఈ లోతులో మనకు చూడడానికి కనిపిస్తాయి. అంటే ఈ లోతులో జీవిస్తాయని అర్థం. దీని తర్వాత 1280 మీటర్ల లోతుకు వెళితే లెదర్ బ్యాక్ సీ టార్టాయిస్ లు చూడ్డానికి కనిపిస్తాయి. ఈ టార్టాయిస్ లు 2 మీటర్ల పొడవు, 900 కేజీల బరువుని కలిగి ఉంటాయి. దీని తర్వాత 2000 మీటర్ల లోతుకి వెళితే ఒక రియల్ లైఫ్ ఏలియన్ జీవించడం మీరు చూస్తారు. దీన్నే బ్లాక్ డ్రాగన్ ఫిష్ అంటారు. ఇది చీకటిగా ఉన్న సముద్రపు లోతుల్లోకి వెళ్లి దాక్కుంటుంది. దీని తర్వాత 2250 మీటర్ల లోతుకి వెళితే స్పర్మ్ వేల్ అని పిలువబడే ఒక మ్యామల్ చూడ్డానికి కనిపిస్తుంది. ఇదే లోతులో కొలాసల్ స్క్విడ్లు కూడా ఉంటాయి.
ఈ కొలాసెల్ స్క్విడ్లు 14 మీటర్ల పొడవు మరియు 500 కేజీల బరువుని కలిగి ఉంటాయి. వీటి ఒక్క కన్ను మనం అన్నం తినే ప్లేట్ అంత పెద్దగా ఉంటుంది. దీనికి 8 పదునైన పంజాలు ఉంటాయి. వాటితో అవి ఎంత పెద్ద ప్రాణితో అయినా పోరాడగలవు. 2 రోడ్ రోలర్లకు సమానమైన స్పర్మ్ వేల్ కి మరియు కొలాసెల్ స్క్విడ్ల మధ్య నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇవి మన భూమిపై ఉన్న పాము ముంగిసల్లాంటివి. ఈ రెండింటికి అస్సలు పడదు. ఒకసారి చనిపోయిన ఈ స్పర్మ్ వేల్ ని చూడండి. దీనిపైన కనిపిస్తున్న ఈ మరకలు కొలాసెల్ స్క్విడ్ దాని పంజాతో దాడి చేసినప్పుడు ఏర్పడ్డ గీతలు. వీటిని చూసే మనం అర్థం చేసుకోవచ్చు కొలాసెల్ స్క్విడ్లు ఎంత ప్రమాదకరమైనవో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దీని తర్వాత 3800 మీటర్ల లోతుకి వెళితే 1912లో మునిగిపోయిన టైటానిక్ షిప్ చూడ్డానికి కనిపిస్తుంది. దీని తర్వాత 4000 మీటర్ల లోతుకి వెళితే అబిజల్ జోన్ మొదలవుతుంది. ఈ లోతుల్లో యాంగ్లర్ ఫిష్, కూకీ కటర్ షార్క్, ట్రైపాడ్ ఫిష్, డుంపో ఆక్టోపస్ వంటివి చూడ్డానికి కనిపిస్తాయి. ఈ జోన్లో జీవించే నీటి జీవులకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వాటి యొక్క శరీరాలు వెలుగుని వెదజల్లుతాయి. ఆ వెలుగు ద్వారా అవి ఆహారాన్ని వేటాడి తినగలవు. మానవులమైన మనకు ఆ లైట్ కనిపించదు, ఎందుకంటే అవి ఇన్ఫ్రారెడ్ లైట్స్. దీన్నే బయోల్యూమినేసిన్స్ అంటారు. దీని తర్వాత 4781 మీటర్ల లోతుకి వెళితే వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు మునిగిపోయిన బ్యాటిల్ షిప్స్ ఇప్పటికీ ఈ లోతుల్లో మనకు చూడ్డానికి కనిపిస్తాయి. సముద్రం కింద ఏముందో అన్నది తెలుసుకోవడానికి మనం మన ప్రయాణాన్ని మొదలు పెట్టాం. కాబట్టి అది తెలుసుకోవడానికి మనం ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. 6000 మీటర్ల లోతుకి వెళితే హడల్ జోన్ అనేది ప్రారంభమవుతుంది. ఈ లోతులో వాటర్ ప్రెషర్ ఒక మనిషి పైన జంబో జెట్ పెడితే ఎంత బరువు ఉంటుందో అంత ప్రెషర్ ఉంటుంది. దీని తర్వాత 6500 మీటర్ల లోతు వరకు యుఎస్ నేవీ రీసెర్చ్ సబ్మెరైన్ మాత్రమే వెళ్లగలదు. దీన్నే డిఎస్వి అల్విన్ అని అంటారు. దీనికి పైన మునిగిపోయిన టైటానిక్ షిప్ ని కూడా ఈ సబ్మెరైన్ ద్వారానే తెలుసుకోగలిగాం. దీని తర్వాత 8848 మీటర్ల లోతు వరకు వెళ్లగలిగితే మౌంట్ ఎవరెస్ట్ కూడా మునిగిపోతుంది. అయితే ఇంకా దీనికంటే ముందు వెళ్లి రికార్డ్ ని సృష్టించిన వాళ్ళు కూడా ఉన్నారు. 1960లో డాన్ వాల్స్ అండ్ జాకీ పికార్డ్లు 10,916 మీటర్ల లోతు వరకు వెళ్లి ఈ రికార్డ్ ని సృష్టించారు. వాళ్ళు అంత లోతుకు వెళ్ళినప్పుడు వాళ్ల సబ్మెరైన్ ను ఒక విచిత్రమైన పెద్ద జీవి వెంబడించడం వాళ్ళు గమనించారు. కానీ ఆ జీవి ఏమిటన్నది తెలుసుకోలేకపోయారు. అంత లోతులో ఉన్న ఆ సబ్మెరైన్ పై వాటర్ ప్రెషర్ ఎంత ఉందంటే ఆ ప్రెషర్ కారణంగా ఆ సబ్మెరైన్ కి ఒక పక్క క్రాక్ కూడా వచ్చింది. దాని కారణంగా వాళ్ళు వెంటనే అక్కడి నుండి పైకి రావాల్సి వచ్చింది. దీని తర్వాత 11,000 మీటర్ల లోతు వరకు వెళితే మ్యారియానా ట్రెంచ్ వస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత డీపెస్ట్ పాయింట్. దీన్నే ఛాలెంజర్ డీప్ అని కూడా అంటారు. ఇప్పటి వరకు మానవుడు వెళ్లిన లోతైన ప్రదేశం ఇది. మన ప్రపంచంలోనే అతి లోతైన ప్రదేశమైనటువంటి మ్యారియానా ట్రెంచ్ కి చేరుకున్నాం. ఇది ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లోర్ చేసిన సముద్రపు లోతుల్లో ఇదే అన్నింటికన్నా పెద్ద డీపెస్ట్ పాయింట్. ఈ లోతుని దాటి ముందుకు వెళ్ళడానికి ఇప్పటి వరకు ఎవరు సాహసం చేయలేదు. ఈ ఛాలెంజర్ డీప్ ని దాటి మనం కూడా ఇప్పుడు ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఇక్కడే ఆగి ఎందుకు ముందుకు వెళ్ళలేం అన్నది తెలుసుకుందాం. అలాగే 11 కిలోమీటర్ల లోతు వరకు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. కాబట్టి ఇక్కడ కాస్త విశ్రాంతి తీసుకుంటూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ లోతైన ప్రదేశంలో మనకు తెలియని ఎన్నో భయంకరమైన రహస్య జీవులు ఉన్నాయి. ఆ రహస్య జీవుల గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఒకసారి ఒక అండర్ వాటర్ టెస్ట్ వెహికల్ ని ఈ 11 కిలోమీటర్ల మ్యారియానా ట్రెంచ్ కిందికి పంపించారు. అప్పుడు ఉన్నట్టుండి ఏదో ఒక పెద్ద జీవి ఆ వాటర్ టెస్ట్ వెహికల్ ని పట్టుకుంది. ఆ జీవి దాని బలాన్నంతా ఉపయోగించి ఆ టెస్ట్ వెహికల్ ని తినడానికి ప్రయత్నించినట్టుంది. కానీ ఆ వెహికల్ మొండిగా ఉండడంతో కొద్దిసేపటికి ఆ వెహికల్ ని ఆ పెద్ద జీవి వదిలేసింది. అప్పుడు ఆ వెహికల్ ని వెనక్కి లాగి బయటకు తీసి చూస్తే ఆ వెహికల్ పై స్టాంప్ వేసినట్టు ఏదో పెద్ద జీవి యొక్క పన్ను గుర్తులు ఉన్నాయి. దాన్ని చూసిన శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన చేసి ఆ పండ్ల గుర్తులు 30 లక్షల సంవత్సరాల క్రితం జీవించిన ప్రపంచపు అతి భయంకరమైన మెగాలోడన్ షార్క్ అని తేల్చి చెప్పారు. ఆల్రెడీ మన ఛానల్లో ఈ మెగాలోడన్ గురించి పూర్తిగా ఒక వీడియో చేశాను. ఎవరైనా మెగాలోడన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి ఆ వీడియోని చూడండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇక వీడియో టాపిక్ పక్కకు పెడితే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సముద్రపు లోతుల్లో
ఇప్పటికీ కూడా మనకు తెలియని ఎన్నో భయంకరమైన జీవులు దాగి ఉన్నాయి. అంతేకాకుండా ఈ సముద్రాల కింద చాలా ప్రాంతాల్లో యాక్టివ్ వాల్కనోలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికీ మనకు అర్థం కాని ప్రశ్న ఏమిటంటే అసలు సముద్రాల కింద ఏం ఉంది? ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? బహుశా నాకు తెలిసి సముద్రపు అడుగున అంతరించిపోయిన నాగరికత, అంతరించిపోయిన పురాతన నగరాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారు నాణ్యాలు వంటివి లభిస్తాయని మీరు అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే అది తప్పవుతుంది. సముద్రాల కింద ఆయిల్స్, మినరల్స్, రివర్స్, వాల్కెనోస్, రాక్స్ వంటివి ఉండొచ్చు. కాబట్టి సముద్రాలు ఎంతో లోతుగా, ఎంతో విశాలంగా ఉంటాయి. ఇప్పటి వరకు మనం పూర్తి సముద్ర భాగంలో కేవలం 5% మాత్రమే తెలుసుకున్నాం. ఇంకా మనకు తెలియనిది 95% సముద్ర భాగం మిగిలే ఉంది. ఇప్పటి వరకు మనం సముద్రంలో చూసినటువంటి జీవులన్నీ ఈ 5% సముద్ర భాగంలోనే జీవిస్తున్నాయి. ఇంకా మనకు తెలియని ఎన్నో భయంకరమైన జీవులు, మనకు తెలియని ఆ 95% మిగిలి ఉన్న అన్నోన్ రీజియన్లోనే ఉండవచ్చు. సముద్రాల లోతు ఎంత అన్నది ఎవ్వరూ చెప్పలేరు. ఒకవేళ అడిగినా ఛాలెంజర్ డీప్ మాత్రమే అత్యంత లోతైన ప్రదేశం అని అంటారు. ఇంకా దానికంటే కింద ఏముందన్నది ఎవ్వరికి తెలియదు. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడున్న దానికంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఈ రహస్యాలను శాస్త్రవేత్తలు ఛేదించవచ్చు. కాబట్టి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.